హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2025 ఎంసీసీ నీట్ పీజీ సెషన్స్. సో ఇది ఫస్ట్ అప్డేట్ మనకు, ఓకేనా? వెల్కమ్ టు 2025 పీజీ నీట్ సెషన్. ఇప్పుడు మనకు కౌన్సిలింగ్ సెషన్స్ రిలీజ్ అయినవి ఈరోజే. సో ఇవి యాక్చువల్గా అఫీషియల్ వెబ్సైట్లో లేవు, కానీ ఏది టెలిగ్రామ్ గ్రూపుల్లో మాత్రం రన్ అవుతుంది. సో టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంట్గా, అంటే ఎవ్రీ ఇయర్ మనం చూస్తున్నట్టుగా వీటిని మనం కన్సిడర్ చేయొచ్చు, ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. మీకు ఏ అప్డేట్ కావాలన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు ప్రతి అప్డేటు మీకు ఇందులో లభిస్తుంది, మీరు చూడొచ్చు. సో తెలుగు అప్డేట్స్ కోసం, ఏపీ అండ్ తెలంగాణ అప్డేట్స్ కోసం, అండ్ కర్ణాటక కూడా అప్డేట్ చేస్తాము. ఈ 3 స్టేట్లకు అప్డేట్ కోసము మా ఛానల్ ఫాలో చేయండి, ఓకేనా? సో 20th సెప్టెంబర్న మనకు ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది, అంటే కౌన్సిలింగ్ సెషన్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. 28th నుంచి మీరు 26th వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇది రిజిస్ట్రేషన్ 21st రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరు 21st రోజు, అంటే 20 రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 21st రోజు పేమెంట్ చేసుకోవచ్చు. మీరు పేమెంట్ చేసుకొని 23rd రోజు నుంచి మీరు అంటే కౌన్సిలింగ్ సెషన్లో చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా? పేమెంట్ అప్డేట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పేమెంట్ చేసినాక అంటే లాస్ట్ మూమెంట్లో ఇమీడియట్ అప్డేట్ అవుతుంది, కానీ స్టార్టింగ్లో మాత్రం 1 డే అప్డేట్కి తీసుకుంటాడు. ఈ అప్డేట్ తీసుకున్న తర్వాత మీరు 23rd నుంచి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. మీకు చాయిస్ లాకింగ్ అనేది లాస్ట్ రోజు ఉంటుంది, అంటే 26th రోజు మీకు చాయిస్ లాకింగ్ 11:35 PM వరకు, అంటే 4 PM నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 4 PM టు 11:30 PM వరకు మీకు చాయిస్ లాకింగ్ అనేది ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో మీ అందరికీ తెలుసు, కానీ జస్ట్ రిమైండింగ్ కోసం, ఇది 27th రోజు ప్రొవిజనల్ అలాట్మెంట్. అంటే ఏంటంటే మోరార్లెస్ 99% ఆల్మోస్ట్ ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి 100% వస్తుందని మనం చెప్పొచ్చు. 99.99% 1-2 పర్సన్స్కు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, 1-2 పర్సెంట్కు యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దెన్ 30th రోజు మీకు రిజల్ట్, ఇది 100% రిజల్ట్. ఈ రిజల్ట్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. రిజల్ట్ ఇచ్చిన రోజు నుంచి మీకు October 8th వరకు, అంటే 8 days, మీకు 8 days అనేది మీకు రిపోర్టింగ్ టైం ఉంటుంది. ఎన్ఆర్ఐ ఇంకో 2 daysలో అంటే దీనికంటే ముందుగా మీకు ఎన్ఆర్ఐ అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయి ఉంటే బెటర్. మీకు ఎన్ఆర్ఐ అప్లికేషన్ చేసుకునే వాళ్ళు మెయిల్ ఐడి త్రూ, లేదంటే మీకు నోటిఫికేషన్ జస్ట్ ఎంసీసీ నోటిఫికేషన్లో మీకు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్ అప్లోడేషన్, ఎన్ఆర్ఐ కన్వర్షన్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ అవుతుంది. దాని ప్రకారంగా మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ను ఆ స్పెసిఫిక్ మెయిల్కు మీరు పంపించాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు ద సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద జాయినింగ్ క్యాండిడేట్స్ డాటా, అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ 9th and 10th ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా మీకు అలాట్మెంట్ అనేది అయిపోతుంది. ఎప్పుడు 10th Octoberకు మీకు డిసైడ్ అవుతుంది. ఇప్పటి వరకు ఎంతమంది అప్లై చేసుకున్నారో, లేదంటే ఎంతమంది అలాట్ అయ్యారో ఈ లిస్ట్ మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్కి ముందు, అంటే October 14th, అంటే ఇక్కడ 10th అయిపోతుంటే మళ్ళీ 11th 12thలో మీకు మళ్ళీ సెకండ్. ఓకే, చూడండి చాలా ఫాస్ట్గా సెషన్స్ రిలీజ్ చేశారు ఈసారి. ఎవ్రీ టైం ఎంత ఉంటుంది మనకు? October 10th కంటే మనకు 15-20 days టైం ఉండేది, కానీ ఈసారి ఓన్లీ 2 days మాత్రమే టైం ఇచ్చాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ డ్రాస్టికల్ థింగ్ చేంజ్డ్, ఓకేనా? 15 days కాదు, ఓన్లీ 2 days ఇచ్చాడు. దీన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఓకేనా? మళ్ళీ ఇమీడియట్గా మీకు సెకండ్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది 14th, ఓకేనా? మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ 14th to 21st, ఓకేనా? ఇక్కడ ఎన్ని రోజు వస్తుంది మీకు? ఫస్ట్ ఇక్కడ మీకు 6 days ఇస్తే ఇక్కడ మీకు ఎన్ని డేస్ టైం ఇచ్చాడు? 14th to 21st. ఇక్కడ కూడా మళ్ళీ మీకు 6 days టైం ఇచ్చాడు, ఓకేనా? సో అంటే మీకు గ్యాప్ కౌన్సిలింగ్ సెషన్స్ చాలా తక్కువ గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ని మీరు చూసుకోండి. సేమ్ యాజ్ యూజువల్గా చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది 16th నుంచి, సేమ్ యాజ్ యూజువల్గా ప్రొవిజనల్ రిజల్ట్ ఉంటుంది, సేమ్ యాజ్ యూజువల్గా 24th రోజు ఫైనల్ రిజల్ట్ ఉంటుంది. అండ్ వచ్చిన వాళ్ళు రెస్పెక్టివ్ సెకండ్ లోపు మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ అనేది 5th వరకు, అంటే 3rd to 5th వరకు మీకు వెరిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ లెటర్స్ అనేది మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది.
ఎప్పుడు ఇది నవంబర్ 5th వరకు. దెన్ మళ్ళీ 2 డేస్కి మళ్ళీ నవంబర్ 7th మళ్ళీ థర్డ్ సెషన్ అంటే మాపప్ రౌండ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, థర్డ్ రౌండ్. ఓకేనా, థర్డ్ రౌండ్ అనేది మళ్ళీ 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈసారి సెషన్స్లో చాలా తక్కువ టైం ఇచ్చారు. మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కానీ మిగతా రిమైనింగ్ డాక్యుమెంట్స్ అని యాజ్ ఎర్లీ యాజ్ ఇప్పుడు చేసుకుంటేనే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. 7th టు మీకు మళ్ళీ 12th నుంచి మీకు చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి మీకు చూడండి డేట్ 12th దాకా. ఓకేనా, 12th వరకు, 8th నవంబర్ టు 12th నవంబర్ వరకు. ఓకే, చాయిస్ ఫిల్లింగ్ అండ్ ప్రొవిజనల్ రిజల్ట్ అండ్ ఫైనల్ రిజల్ట్ అండ్ 6th టు 25th అంటే మళ్ళీ మీకు ఎన్ని 7 డేస్ మీకు మళ్ళీ రిపోర్టింగ్ టైం ఇచ్చాడు. అండ్ 26th 1 డే మాత్రమే మీకు చాయిస్ అంటే వెరిఫికేషన్ అండ్ జాయినింగ్ లెటర్స్. ఓకే, దెన్ కమింగ్ టు ద ఆన్లైన్ స్ట్రే వేకెన్సీ కూడా ఇప్పుడే డేట్స్ 28th నవంబర్ రోజు అంటే ఇక్కడ ఎంత ఎప్పుడైపోతుంది 26, మళ్ళీ 2 డేస్ గ్యాప్ ఇచ్చి 28th నవంబర్ నుంచి ఆ డిఫరెంట్ కాలేజెస్ నోటిఫికేషన్ చూసుకోవాలి. మీకు ఆన్లైన్ స్టే వేకెన్సీ ఎన్ని సీట్లు మిగిలినాయి దాన్ని చూసుకొని ఏ కాలేజీలో స్టే వేకెన్సీ ఉన్నాయో దానికి అప్లై చేసుకొని మీరు కాలేజ్కి ఆన్లైన్లో జరుగుతుంది ఇది స్టే వేకెన్సీ రౌండ్. దీని తర్వాత కూడా మిగిలితే మీకు మళ్ళీ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్స్ కండక్ట్ చేస్తారు, దాన్ని మీరు చూసుకొని ఫాలో అప్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ 2 నెంబర్లో కాల్ చేసి మీరు మెంటర్షిప్ తీసుకోవచ్చు. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. మీ ర్యాంకుని బట్టి మేము ఎక్కడ వస్తుందో డిసైడ్ చేసి దాని ప్రకారంగా మీకు ఛార్జెస్ ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ మా వీడియోస్ను షేర్ చేయండి, వాచ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మాకు తెలపండి. ఏమైనా మార్చుకోవాలంటే కంపల్సరీ మార్చుకుంటాము. ప్లీజ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఏఆర్ ఎడ్యుకేషన్. ఓకే, మీకు ఆల్రెడీ మా ఛానల్లో మీకు కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. లేదంటే మళ్ళీ రేపు మేము కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది, ప్లస్ తర్వాత అప్గ్రేడేషన్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో అలాట్ అయితే ఫ్రీ ఎగ్జిట్ ఉండదు, ఓన్లీ అప్గ్రేడేషన్ మాత్రమే వెళ్ళాలి. అది థర్డ్ ఫేజ్లో అలాట్ అయితే నో అప్గ్రేడేషన్, డైరెక్ట్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా అప్పటి వరకు కూడా రాని వాళ్ళు ఖచ్చితంగా ఉన్న సీట్లకు స్టే వేకెన్సీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా మేము చిన్న వీడియో ద్వారా మీకు అందించడానికి